సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం. సాయిబాబా నోట వినిపించే ఒక మాట అల్లా మాలిక్. ఎందుకు బాబా ఈ మాటను పదే పదే చెప్పేవారు? ఆయన హిందువా? లేక ముస్లిమా? లేక ఈ రెండిటికి అతీతమైన మహాత్ముడా? ఈరోజు ధుని ధ్వని శీర్షిక క్రింద ఈ మహత్తర సందేశం యొక్క పరమార్థాన్ని తెలుసుకుందాం. అల్లా మాలిక్ అంటే అంతిమ అధికారి ఒక్కరే అని. అది మనిషి కాదు, ధనం కాదు, అధికారం కాదు. ఆ పరమాత్మనే నిజమైన యజమాని అని బాబా తరచుగా చెప్తూ ఉండేవారు. బాబా ఈ సత్యాన్ని ప్రతి భక్తుని హృదయంలో నాటాలి అనుకున్నారు. బాబా మసీదులో నివసించారు. ధునిని వెలిగించారు. రామనవమి జరిపించారు. ఫాతేహా కూడా జరిపించారు. ఎందుకు? ఎందుకంటే ఆయనకు మతం కంటే మనిషే ముఖ్యం. అల్లా మాలిక్ అంటే నా ఇష్టం కాదు, ఆయన ఇష్టమే జరుగుతుంది అని అర్థం. ఈ భావన వచ్చినప్పుడు మనలో అహంకారం తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. ఈ రోజుల్లో ఈ బోధన ఎలా ఆచరించాలి? మనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవారిని గౌరవించడం, మతం పేరుతో ద్వేషం పెంచుకోకపోవడం, ప్రతి జీవిలో దైవాన్ని చూడటం, అదే బాబా కోరుకున్న నిజమైన భక్తి. బాబా ఎప్పుడూ అడగలేదు, నువ్వు ఏ మతానికి చెందినవాడివి అని. ఆయన ఒక్కటే చూశారు, నీ హృదయంలో ప్రేమ ఉందా? ప్రేమ ఉన్న చోట బాబా ఉంటారు. మన ప్రార్థనల్లో మన కోరికలు ఎక్కువ, లేక దైవ సంకల్పాన్ని అంగీకరించే వినయం ఎక్కువ? ఒక్కసారి మనమే ఆలోచించాలి. అల్లా మాలిక్ అనేది ఒక మతానికి చెందిన మాట కాదు. అది ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూసే బాబా హృదయ స్వరం. ఆ సందేశాన్ని మన జీవితంలో ఆచరిద్దాం. ఓం సాయిరాం. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణ భస్తు. స్వస్తి.